ఏమీ లేకుండా ఉన్నాడు. కానీ విచిత్రం తెలుసా, అతడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు. చప్పట్లు కొట్టు. ఆశీర్వదించబడిన వాడేమో చిరిగిపోయిన బట్టల, ఆశీర్వదించబడని వాడేమో ఓదారంగు వస్త్రాల. ఆశీర్వదించబడిన వాడికేమో కుక్కలు వచ్చి కురుపులు నాకుతాయా, ఆశీర్వదించబడని వాడికేమో ఏ రోగం లేకుండా ప్రశాంతంగా ఉన్నాడా? ఏంది అంత రివర్స్గా లేదు. యేసుప్రభు ఇంతకీ ఉన్నాడా? పొర్రపాటును కనుక యేసుప్రభు అని పేరు పెట్టి మనం నమ్మేసుకున్నామా? ఉద్రేకంలో ఏమైనా వచ్చేసామా? చర్చికి తెలియకోకుండా ఏమైనా వచ్చేసామా? సంవత్సరాల తరబడి సమస్యలు పోవట్లేదు కదా, అస్సలు విడుదల పొందలేకపోతున్నాం కదా. మీ మనసు ఫీలింగ్ లేదా? ఉందా లేదా? ఉన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. పెదనందిపాడు సంఘం జ్ఞానులకే జ్ఞానులు ఉన్నారు ఇక్కడ, శౌర్యవంతులు ఉన్నారు ఇక్కడ. మీ జ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్. వినండి, ఆ సుఖపడేవాడేమో సాయంత్రానికి ఎవడో ఒకడు వస్తాడు. ఎవడండి? ధనవంతుడి దగ్గరికి ఏ పేదోడైనా వస్తాడు కదండి. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాడని ఒక ఫ్యామిలీ వచ్చింది, వచ్చాడు పైకి. అయ్యగారు ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారండి. ఎవరు? మిమ్మల్ని కలవడానికి వచ్చారండి. ఎవరో తెలియదండి, ఇద్దరు పేదోళ్ళేనండి, రమ్మను. వచ్చారు పైకి. సుబ్బయ్య నువ్వంటరా, పొలంలో ఇతని పొలంలోనే పని చేస్తాడు. కూర్చో కూర్చో కూర్చో. ఏంది ఊగుతున్నాడు? ఒకటి మాపడం ఎందుకు ఆపుతాడు? రాగాలు తీస్తాడు. కూర్చున్నాడు. అతనేమో వేదంతో వచ్చి భార్య భర్త ఇద్దరు కూర్చుని, అయ్యా మరి ఒక నెల రోజుల్లో పెళ్లి పెట్టుకున్నావు, డబ్బులు ఏం సమకూడలేదు, నీ దగ్గర అయితే డబ్బులు ఉంటాయని వచ్చావు, కొద్దిగా సహాయం చేస్తే మా అమ్మాయి పెళ్ళి కట్టెక్కిద్దయ్యా, నువ్వు తప్ప దిక్కులేదు, అందుకనే మిమ్మల్ని అడుగుదామని భార్య భర్తలకు వచ్చాను బాబు. మా అమ్మాయి ప్రాణాన్ని నిలబెట్టండి బాబు, మా అమ్మాయి యొక్క సంబంధాన్ని నిలబెట్టండి బాబు అంటే, బుద్ధి జ్ఞానం ఉందా నీకు?